జయము శివశంకరులకు. ఓ దేవాదిదేవా, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? నా ప్రచండ ప్రార్థన మీకు వినిపించడం లేదా? ఓ శివశంకర, ఓ శివశంకర, నాకు అర్థమైంది. మీరు నా ధైర్యంతో పాటు నా శ్రద్ధ ఇంకా భక్తులను పరీక్షించాలనుకుంటున్నారు. నేను మీ కృపపై నమ్మకముంచి నా మాతకు వాగ్దానం ఇచ్చాను. నేను మిమ్మల్ని నాతో పాటు లంకకు తప్పక తీసుకువస్తానని. మరి కానీ నాకు అనిపిస్తున్నది ఏమిటంటే మీరు నా మీద కోపంతో కైలాసం నుంచి అదృశ్యులయ్యారని. నా ఇష్టులే నాపై కోపగిస్తే నేను జీవించి ఉండడం వ్యర్థమే. జీవించి నేను నా మాతకు ఏ విధంగా ముఖం చూపగలను? దేవాదిదేవా, చివరి మాటగా మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాను ప్రభు, దర్శనమియ్యండి. అన్యథా నేను ఇంకొక క్షణం కూడా జీవించి ఉండలేను. దర్శనమియ్యండి దేవాదిదేవా, దర్శనమియ్యండి, దర్శనమియ్యండి పరమేశ్వర, దర్శనమియ్యండి శివశంకర. జయము శివశంకరులకు. జయము శివశంకరులకు. విశ్వేశ్వర, ఈనాడు బ్రహ్మదేవుల వరమే నాకు ఒక మహాశాపమైపోయింది. కావాలనుకున్నప్పటికీ నేను నా ప్రాణాలను మీకు ఆహుతినేయలేకపోతున్నాను. నాపై దయ చూపండి పరమేశ్వర, దర్శనమియ్యండి భక్తవత్సల, దర్శనమియ్యండి ప్రభు, దర్శనమియ్యండి. నీవు నీ పరీక్షలో సఫలుడవయ్యావు లంకేశ్వర. మేము నీ దృఢ నిశ్చయాన్ని మరియు అచంచల శివభక్తిని చూసి ప్రసన్నులమయ్యాము. పరీక్షకు భయపడువాడు శివభక్తుడు కానే కాజాలడు. దేవాదిదేవా, మీరు కృపతో ప్రత్యక్షమయ్యారు. అదే నాకు మహాభాగ్యం. నా కోరికను పూర్తి చేయమని వేడుకుంటున్నాను దేవాదిదేవా. పార్వతీమాత సహితంగా నా పుష్పక విమానంలో కూర్చొని లంకకు రండి. పరమేశ్వర, మీరు నా ప్రార్థన విని మౌనంగా ఉన్నారే? లంకేశ్వర రావణ, నీ మాత అయిన కేకసి మమ్మల్ని ఎల్లప్పటికీ కూడా కైలాసం నుంచి లంకకు రప్పించాలని ఆశిస్తోంది. నీ ఈ ప్రార్థనను మేము ఎన్నడూ అంగీకరింపజాలము. నీవు వాంఛించే వేరే ఏదైనా వరాన్ని కోరుకో. పరమేశ్వర, నా నిశ్చయం అచంచలం. మిమ్మల్ని వెంట తీసుకెళ్లకుండా నేను లంకకు ఎప్పటికీ తిరిగి వెళ్ళను. మీరు నా ప్రార్థనను అంగీకరించకపోతే మా మాతవలే నేను కూడా అన్నపానాదులను త్యజిస్తాను. ఇంకా ఇక్కడే మీ సన్నిధిలో నా ప్రాణాలను విసర్జించి వేస్తాను ప్రభు. నంది మహాశయ, ఇప్పుడేమవుతుంది? ఏమిటి ప్రభువులు రావణునితో వెళ్ళిపోతారా? ధైర్యంగా ఉండు. ఏది ఎలా అయినా అదే మన అందరికీ మంచిదవుతుంది. దశానన, ఇంతకు పూర్వం కొన్ని సంఘటనలు జరిగాయి. వాటి కారణంగా పార్వతీదేవి లంకకు రావడం అసంభవం. ఇంక నీకు బాగా తెలిసినదే గదా, శక్తి లేకపోతే శివుడే లేడని. అందువల్ల మరి శక్తి స్వరూపిణి పార్వతి లేకుండా మేము లంకకు రావడం కూడా ఉద్దేశ్యరహితమవుతుంది.
కానీ దానికి ఇంకొక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏదో పూర్తయితే మనందరి సర్వనాశనము నిశ్చయమే. దానిని ఆపవలసిందే. మీరు అంటున్నది ఏమిటి దేవేంద్ర? పరమేశ్వరులను ఆపాలనే దుస్సాహసపూర్వక ఆలోచనను ఛేదించండి. అదే మనందరికీ శ్రేయస్కరం. అగ్నిదేవ, నేను ఆ పరమేశ్వరులను శక్తితో కాదు, యుక్తితో ఆపాలనుకుంటున్నాను. పరమేశ్వరుని శక్తితో యుక్తితో ఏ ప్రకారంగానైనా ఆపడం అసంభవం దేవేంద్ర. దేవరిషి నారదులు ఇప్పుడు ఇక్కడ ఉంటే తప్పకుండా ఆయన ఏదో ఒక యుక్తిని సూచించేవారే. కానీ ఇలా అవసరం వచ్చినప్పుడు దేవర్షి నారదుడు వెతికినా కనిపించడు. నాకైతే అతనికి దేవతల మీద అభిమానం ఉందా అని కూడా సందేహమే. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి దేవేంద్ర. పరమేశ్వరులు ఏది చేసినా అదే మనందరికీ శ్రేయస్కరం. ధైర్యం? అగ్నిదేవ, ధైర్యం తప్పించి ఇంకా వేరే ఉపాయమే ఉంది. పరమేశ్వర, మీరు ఉపాయం ఏదో త్వరగా చెప్పండి. మేము స్వయంగా లంకకు రాలేము రావణ. కానీ పూర్ణ శివజ్యోతితో ఉత్పన్నమైన మా ఆత్మజ్యోతిర్లింగాన్ని నీకు ప్రసాదించగలవు. ఆత్మ జ్యోతిర్లింగమా? అవును రావణ. మా యొక్క ఆ ఆత్మజ్యోతిర్లింగము లంకలో మా ఉపస్థితితో సరిసమానమైనదే. నాకు అర్థం కాలేదు దేవాధిదేవా. శివ పూజలో లింగ పూజకు విశిష్ట ప్రాధాన్యత ఉంది లంకేశ్వర. మేము నీ యందు ప్రసన్నులము. అందువల్ల మేము నీకు మా ఆత్మజ్యోతిర్లింగాన్ని ప్రదానం చేస్తున్నాము. తమ ఇచ్చ విశ్వేశ్వర. ఓ తీసుకురావణ, ఈ ఆత్మలింగాన్ని స్వీకరించి నీ మాత కోరికను పూర్తి చెయ్యి. ఆగు. ఈ ఆత్మలింగానికి ఎన్నో పూజలను యుగయుగాలుగా నేను స్వయంగా చేస్తూ ఉన్నాను. దీనిని స్వీకరించే ముందుగా నీ హస్తాలు ప్రక్షాళనం చేసుకోరావణా. తమ ఆజ్ఞ మాత. జయము జయము శివశంకరులకు. జ్ఞాపకముంచుకో లంకేశ్వర. లంకకు చేరు వరకు నీవు మా ఆత్మలింగాన్ని ఈ విధంగానే చేతులలోనే పట్టుకుని ఉంచాలి. ఒకవేళ అజాగ్రత్తతో మా ఆత్మలింగ స్పర్శ భూమికి తాకినచో అది అక్కడే స్థాపితమైపోతుంది. ఇక ఎప్పటికీ కూడా లంకకు చేరుకోలేదు. తమరు నిశ్చింతగా ఉండండి దేవాదిదేవ. పుష్పక విమానం మీద కూర్చొని నేను వాయువేగంతో లంకకు చేరుకుంటాను. మీ యొక్క కృపతో భూమిని స్పృశించవలసిన అవసరమే ఉండబోదు. ఇదేమిటి ఇలా చేశారు స్వామి? భక్తునికి అతని భక్తికి తగ్గ ప్రతిఫలం ప్రదానం చేశాను పార్వతి. భక్తునికి అతని భక్తికి తగ్గ ప్రతిఫలం ప్రదానం చేసే సమయాన మీరిది ఎందుకు మర్చిపోయారు స్వామి? ఒకవేళ మీ ఆత్మలింగం లంకకు చేరుకుంటే ఇక లంక అపరాజితమవుతుందని రావణుడు అతని మాత కూడా అదే వాంఛిస్తున్నారు దేవి పార్వతి. శివకృప వల్ల లంక విజయవంతం అవ్వాలని. రావణుడు అతని మాత కోరిక విషయంలో మీరు నా శాపాన్ని గురించి ఎలా మర్చిపోయారు స్వామి? విశ్రావుడు ఇంకా కేకసుల సంపూర్ణ వంశ వినాశనం ఈ ఆత్మలింగం లంకకు చేరితే అసంభవమైపోతుంది. ఆశ్చర్యమే. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి మనసులో ఇంకా ఆ సంఘటన గురించి కోపంగా ఉంది. ప్రసక్తి ఆశ్చర్యం గురించి కాదు స్వామి. ప్రసక్తి దుష్టులను దండించడం గురించి. విశ్రావుడు ఇంకా అతని వంశానికి దండనే లేకపోతే జగత్తులో అనుచితమైన పరంపరలు ఉత్పన్నమవుతాయి. విధి వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతాయి. బ్రాహ్మణులను శుభకార్యాలకు ఆహ్వానించవలనంటే
జగత్తులోని ప్రతి వ్యక్తి భయపడతాడు. దక్షిణ పేరిట బ్రాహ్మణులు శుభకార్యాలను అశుభం చేస్తారేమోనని. మేము వివసులం దేవి పార్వతి. ఒకమారు ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోలేము. రావణుని దుర్మార్గం కూడా మీకు తెలియనిది కాదు స్వామి. అతడు అహంకారి, అనాచారి, అత్యాచారి. అతడే అన్నీ కూడా. మేము చెప్పాము కదా దేవి పార్వతి, మేము వివసులమని. పుత్ర గణేశ, శీఘ్రంగా కైలాసంలో ప్రత్యక్షమవ్వు. శీఘ్రంగా కైలాసంలో ప్రత్యక్షమవ్వు. పుత్ర గణేశ, శీఘ్రంగా కైలాసంలో ప్రత్యక్షమవ్వు. చింతించవద్దు మాత. రావణుని అమంగళం అరికట్టడానికి కేవలం మంగళమూర్తియే కాదు, యావత్ జగత్తు కార్యరథులే ఉన్నారు. నన్ను విశ్వసించండి, అంతా అలాగే మీ ఇచ్ఛానుసారమే జరుగుతుంది. మాకు అనిపిస్తున్నదేమంటే పుత్ర గణేశ, రావణునికి ఆత్మలింగాన్ని ప్రసాదించిన కారణంగా దేవి పార్వతి మాపై అలిగిందని. మీపైన కాదు పితాశ్రీ, మాత దేవాదిదేవుడైన మహాదేవుని మీద అలిగింది. అంటే దేవాధిదేవుడైన మహాదేవుడు ఇంకా మేము వేరువేరా మంగళమూర్తి? అవశ్యం పితాశ్రీ. రావణునికి ఆత్మలింగాన్ని ప్రసాదించే సమయాన మీరు దేవాదిదేవుడైన మహాదేవుని కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మాతకు సంబంధించిన విషయాలను ఆలోచించే సమయాన మీరు ఆమె పతి పరమేశ్వరుల కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. నీ మాటలను స్పష్టీకరించు పుత్ర గణేశ. ఈ విద్య నేను మీ వద్దనే ప్రాప్తించుకున్నాను పితాశ్రీ. ఇలా అనేక కర్తవ్యాలను నిర్వర్తించే వ్యక్తి యొక్క సంబంధం ఒక్కొక్కరితో వేరువేరు విధాలుగా ఉంటుంది. రావణుని అచంచల శివభక్తికి ప్రతిఫలం ప్రసాదించడం దేవాదిదేవుడైన మహాదేవుని విధి విధానాల్లో ఉంది. అయితే ఇప్పుడు మాత అలకను తీర్చాలనుకోవడం ఒక పతికి కలిగే చింత. నీ యొక్క బుద్ధి కుశలత దినదినానికి పదునెక్కుతోంది పుత్ర గణేశ. కాదు, ఇది నా బుద్ధి కుశలత కాదు పితాశ్రీ. ఇది మీరిచ్చిన సంస్కారం, చదువుల పరిణామం. కానీ ఇప్పటికీ నేను రహస్యమయమైన శివలీలా రహస్యాన్ని పూర్ణ రూపంలో తెలుసుకోలేను. శివలీల స్పష్టంగానే ఉంది పుత్ర. భక్తుల శ్రేయస్సే దానిలోని ఏకైక ఉద్దేశ్యం. త్రాహిమా త్రాహిమా, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రక్షించండి, రక్షించండి మహేశ్వర, రక్షించండి. శాంతించండి దేవతలారా. ఈ ప్రకారంగా వ్యస్త వ్యాకుల చిత్తులై మమ్మల్ని పిలవడానికి కారణమేమిటి? పరమేశ, పరమేశ, రావణుడు గనుక పార్వతీమాత పూజించిన తమరి ఆత్మలింగాన్ని లంకకు చేర్చడంలో సఫలుడైతే మీరు చెప్పేది నిస్సంకోచంగా చెప్పండి దేవేంద్ర. అయితే లంక అజయ భూమిగా ఉండిపోతుంది పరమేశ్వర. రావణుని అచంచల భక్తి మరియు అతని మాత కోరిక కూడా అదే. లంకా భూమి శత్రువులకు అజేయం కావాలని. పరమేశ, మీకు రావణుడు అపరిచితుడు కాడు. అతడు ఒక మొండి బ్రాహ్మణుడు అవటంతో పాటుగా ఒక కుటిల అహంకారి అయిన భయంకర రాక్షసుడు కూడా. అంతర్యామి శివుని సమక్షంలో ఎవరి ఆంతర్యాలలోని భావాలు దాగి ఉండలేవు దేవేంద్ర. వారికి మీ స్వార్థం గురించి బాగా తెలుసును, రావణుని స్వభావం గురించి తెలుసును. కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు దేవేంద్ర? అచంచలమైన కఠోర భక్తిని ప్రదర్శించే భక్తునికి తన భక్తికి తగిన ప్రతిఫలం ఇవ్వడం అనుచితమా? కాదు 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 శ్రీ గణేశ, భక్తునికి తగిన ప్రతిఫలం ఇవ్వటం విధి విధానమే. మరి మీకది తెలిస్తే ఇప్పుడు మీ ఈ ఆందోళనకు కారణం? శ్రీ గణేశ, భవిష్యకాల పరిస్థితులను గురించి ఆందోళనగా ఉంది. భవిష్యకాల పరిస్థితులను గురించి ఆలోచించే వ్యక్తి కేవలం మీ మాదిరిగా నాట్యగానాలు ఇంకా సుఖాలతో భోగలాలసుడై ఉండడు.
ఇంకా పైగా రావణుని వల్లే పురుషార్థాలను నిర్వర్తిస్తాడు. పురుషార్థాల అవును దేవేంద్ర. మరి రావణుడు తన అచంచల శివభక్తితో పార్వతీదేవి పూజించినటువంటి మా ఆత్మలింగాన్ని పొందగలిగినప్పుడు, అలాగే మీరు మీ భక్తితో స్వర్గానికి స్థిర సంరక్షణ ప్రాప్తించుకోలేరా? కానీ ఇప్పుడు దేవాది దేవుణ్ణి ప్రసన్నుని చేయుటకు సమయం చాలదు దేవేంద్ర. ఇక చూడవలసిందేమంటే రావణుడు లంకకు చేరకూడదు. ఆత్మలింగం గనక లంకలో ప్రతిష్ఠించబడితే అప్పుడు మీ భక్తి కూడా స్వర్గలోకాన్ని సురక్షితంగా ఉంచలేదు. కానీ ఎలా మంగళమూర్తి? మీ సహాయం లేకపోతే ఇప్పుడు రావణుణ్ణి ఆపడం కూడా అసంభవమే. దేవేంద్ర, మీ మనోబలం దృఢంగా ఉంటే ఈ జగత్తులోని సమస్త శక్తులు మీతో సహకరించడానికి సిద్ధంగా ఉంటాయి. పర్వతాల్లాంటి కఠిన పరిస్థితులు కూడా మీ సమక్షంలో ఇసుక గుట్టలైపోతాయి. శీఘ్రంగా వెళ్ళండి దేవేంద్ర. వెళ్ళి మీ పురుషార్థాలను నిర్వర్తించండి. దేవతల ఋషైన నారదుని బుద్ధి కుశలతపై నమ్మకం ఉంచండి. నారాయణ నారాయణ నారాయణ. శివ 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 శివ. అంటే ఆ పరమేశ్వరుడు అసుతోషుడనే వరదాతయ్యై లంకేశ్వరుడు రావణునికి ఆత్మలింగ ప్రదానం చెయ్యనే చేశారు. నారాయణ నారాయణ. నిజంగా శివలీలలు విచిత్రంగా ఉంటాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను మీ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను దేవర్షి నారద. ఆశ్చర్యం, మహదాశ్చర్యం. పార్వతీమాత పూజించిన పరమేశ్వరుని ఆత్మలింగాన్ని చేతిలో పెట్టుకుని కూడా మీరు నా విషయం గురించి ఆలోచిస్తున్నారా? నారాయణ నారాయణ. అవును దేవర్షి, అవును. మీకన్నా అధిక ప్రభావం గల సూచనా కేంద్రం ఈ జగత్తులో ఇంకొకటి లేదు. సూచనా కేంద్రమా? నారాయణ నారాయణ. అలా అని లంకేశ్వరుని వద్ద ఏదైనా సూచన ఉందా? లంకేశ్వరుడు రావణునికి పరమేశ్వరుని ఆత్మలింగం ప్రాప్తించడం కన్నా మహిమాన్వితమైన సూచన ఈ జగత్తులో ఇంకేదైనా ఉండగలదా నారదా? వెళ్ళి సమస్త జగత్తుకి వార్తనందించు. దశానన రావణుడు త్వరలో విశ్వ విజేతైన సామ్రాట్ అవుతాడని, ముల్లోకాలకు అధిపతి అవుతాడని. వెళ్ళు, ఆ పిరికి దేవతలకు కూడా చెప్పు. రావణుడనే జ్వాల వారి శక్తిని భస్మం చేసేస్తుందని. పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని పొంది రావణుడు తన శత్రువుల పాలిటి యముని కన్నా ఎంతో భయంకరుడు, ఇంకా ప్రచండుడు అయ్యాడు. అంటే కేకసి యొక్క రాక్షస రక్తం పరమేశ్వరుని ఆత్మలింగం ప్రాప్తించుకోగానే అహంకారంతో ఉడికిపోతోంది. నారాయణ నారాయణ. మనసులోనే ఏదో కొనుక్కుంటున్నావా నారదా? ఏమీ లేదు. నేను మీ మాతృభక్తిని ఎంతగానో ప్రశంసిస్తున్నాను. మాత కేకసి చేసిన ప్రతిజ్ఞను మీరెంత శీఘ్రంగా పూర్తి చేశారు అని. నీవు నన్ను మూర్ఖుణ్ణి అనుకోకు నారదా. నాకు నీ చిత్ర స్వభావం చాలా బాగా పరిచితమే. ఇప్పుడు నీవు నా సమీపానికి రావడంలోని ఉద్దేశం నా సమయాన్ని వృధా చేయడమే. నారాయణ నారాయణ. సమయం మీకు ఇప్పుడు తోడుగానే ఉంది లంకేశ్వర. నాకు తోడు కాదు నారదా, దాసుల ఆవశ్యకత ఉంది. నా మహత్తర అజేయ శక్తి వల్ల నేను జగత్తునే నా చరణాల మీద వాలేట్లు చేస్తాను. అప్పుడు సమయమైనా లేక యముడైనా అందరూ కూడా నాకు దాసులవుతారు. కానీ దశానన, లంక ఇప్పుడు దూరంగానే ఉంది.
రావణుని శక్తి ఇంకా మహత్వాకాంక్ష ముందు ఏది దూరంగా ఉండదు నారద. రావణునికి తన లక్ష్యం సాధించడం చాలా బాగా తెలుసును. నేను మీ సాఫల్యం కోసం శుభాకాంక్షలు అందజేస్తున్నాను దశానన. పార్వతీమాత పూజించిన పరమశివశంకరుల ఆత్మలింగం సకుశలంగా లంకకు చేరాలని. నారాయణ నారాయణ. నీకేమైనా ఈ ఆత్మలింగం లంకకు చేరదేమోనని సందేహంగా ఉందా నారద? నారాయణ నారాయణ. సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదుగా లంకేశ్వర. నీవు నన్ను హెచ్చరించేందుకు ఇక్కడికి వచ్చావా, లేక ఆ పిరికి దేవేంద్రుడు నిన్ను ఇక్కడికి పంపాడా? వెళ్ళి అతనికి చెప్పు, సంధ్యాకాలానికి ముందే పరమేశ్వరుని ఆత్మలింగం లంకలో ఉంటుందని. సంధ్యకు పూర్వమే? నారాయణ నారాయణ. నీవు మాటలలో చిక్కుకుపోవద్దు నారద, అన్యథా పరిణామం నీకు హితంగా ఉండదు. రక్షించండి శ్రీహరి, రక్షించండి. భక్తవత్సలుడు జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువుకి జయము జయము జయము. మాకు మీ సమస్య తెలియనిది కాదు దేవతలారా. ఓ జగత్పాలక, ఓ శ్రీహరి, భవిష్యత్తులో యావత్ జగత్తుకు సంభవించబోయే రావణ నామక భయంకర విపత్తును అరికట్టాలి ప్రభు. అవశ్యం దేవేంద్ర. పార్వతీదేవి శాపాన్ని ఇంకా శ్రీగణేశుని వాక్కును నిలబెట్టడానికి లంకేశ్వరుడు రావణుణ్ణి ఆపడం పరమావశ్యకం. కానీ చేతిలో పరమేశ్వరుని పార్వతీదేవి పూజించిన ఆత్మలింగాన్ని ధరించి తిరుగుతున్న రావణునిపై శక్తిని ఉపయోగించటం అసంభవం. మనం శక్తికి బదులుగా యుక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. కానీ ఎలా శ్రీహరి? దేవర్షి నారదుడు చెప్పినటువంటి మార్గాన నడిచి మీరు నా సహాయంతో పాటుగా శ్రీగణేశుని కృపను కూడా పొందాలి. పరమేశ్వరుని ఆత్మలింగాన్ని చేపట్టగల సామర్థ్యం శ్రీగణేశునికి తప్ప అన్యులెవ్వరికీ లేదు దేవేంద్ర. సుదర్శన చక్రమా, జగత్పాలకుడు భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువుకి జయము జయము జయము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీరు నిశ్చింతగా ఉండండి దేవతలారా. పార్వతీమాత కోరిక పూర్తి కాకుండా ఉండదు. విఘ్నహర్త శ్రీ గణేశునికి జయము జయము జయము. నారాయణ నారాయణ. నేడు లంకేశ్వరుడు రావణుడు ఆందోళనగా కనిపిస్తున్నాడే. దేవర్షి, నేడు సమయానికి పూర్వమే సంధ్యాకాలం ఎలా అయింది? నారాయణ నారాయణ. యాత్రలో వ్యక్తికి సమయ జ్ఞానమే ఉండదు మరి. అలాగే సంధ్యాకాలం నిశ్చిత సమయానికే అవుతుంది. అయితే నేడు లంకేశ్వరుడు రావణునికి ఆందోళన ఎందుకు? దేవర్షి నారద, ఒక సంగతి మీకు తెలియదు. మా పితామహులు పులస్త్యుడు సప్త ఋషులలో మహా ఆదరణీయులు. మా పితరులు విశ్రావ ఋషి ఋషులకు గౌరవనీయులు. అట్టి సర్వశ్రేష్ఠ బ్రాహ్మణ కులంలో జన్మించిన కారణాన బాల్యావస్థ నుండి కూడా నాకు
2 పూటల పూజ చేసుకునే నియమం ఉంది. పూజకు కూడా నియమమా? నారాయణ నారాయణ. అవును దేవర్షి, మరి నియమానుసారం పూజ ఇంకా భక్తి వలనే నేడు రావణుడు పరమేశ్వరుని ఆత్మలింగాన్ని పొందగలిగాడు. ఇక ఆలోచన ఎలా లంకేశ్వర? మీ నియమాన్ని పూర్తి చేయండి. నారాయణ నారాయణ. కానీ ఎలాగ దేవర్షి? నా చేతులలో పరమేశ్వరుని ఆత్మలింగం ఉంది. నియమం పూర్తి చేయడం అవసరమే కదా దశానన. నియమం భక్తి కారణాల వల్లనే మీరు పరమేశ్వరులను ప్రసన్నులను చేసుకున్నారు. నారాయణ నారాయణ. పరమేశ్వరుని ఆజ్ఞానుసారం నేను ఈ పవిత్ర ఆత్మలింగాన్ని భూమి మీద ఉంచలేదు. మీరేమన్నా సహాయం చేస్తారా? నారాయణ నారాయణ. ఇప్పుడు మా సంధ్యావందన పూజ సమాప్తమయ్యే వరకు ఈ పవిత్ర ఆత్మలింగాన్ని ఈ విధంగా చేతుల్లో ఉంచుకోగలరా? నేనా? శివ 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 శివ. నాకు అంత సమర్థత ఎక్కడ ఉంది లంకేశ్వర? నేను పరమేశ్వరుని ఆత్మలింగాన్ని పట్టుకోగలనా? నారాయణ నారాయణ. నీవు రావణుని ఆజ్ఞను తిరస్కరించే దుస్సాహసం చేశావు నారద. సమయం వచ్చినప్పుడు నీకు ఉచిత దండన విధిస్తాను. సమయం ఇప్పుడు మీకే వచ్చింది లంకేశ్వర రావణ. నారాయణ నారాయణ. పుష్పక విమానం ఆ కిందకు దిగు. గొర్రెల కాపరి, కొంచెము మా సమీపానికి రా. ఎంత భాగ్యం మాదే! ఇవాళ ఈ భూమి మీద రావణ మహారాజు గారి దర్శనం అయింది. గొర్రెల కాపరి, ఈ సమయం మాకు సంధ్యావందన పూజ వేళ. ఇప్పుడు మేము సంధ్యావందన పూజ చేయాలి. అప్పటిదాకా నీవు ఈ శివలింగాన్ని ఇలాగే పట్టుకుని ఉండు. వద్దు మహారాజా, వద్దు. మహారాజా, నువ్వేమో గొప్ప భక్తుడివి. ఏం చెప్పగలం? ఎంతసేపటి దాకా నువ్వు సంధ్యావందనము పూజ చేస్తావు. మహారాజా, నాను మా యావుల్ని ఊరికి తోలుకుపోవాలా? ఎందుకు వృధాగా చావాలని కోరుకుంటావు? మా ఆజ్ఞను పాలించు. తెలుసులే తెలుసులే మహారాజా, మీది మా గొప్ప గొప్ప స్వభావమని. అయితే ఈ ఆత్మలింగాన్ని పట్టుకో. ఇది చాలా బాగా బరువుగా ఉంది రావణ మహారాజా. నేనైతే చిన్న పిల్లాన్ని, నా వల్ల అది బరువు పోయడం. జాగ్రత్త గొర్రెల కాపరి, శివలింగం భూమికి తగలనే కూడదు. ఒకవేళ ఆత్మలింగం నేలను తాకిందో నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఎల్లండి మహారాజా, ఇదిగో నేను నీ పని చేయనంతే. నేనైతే మీ పనిని చేస్తా ఉండాను. ఆదేశాలకు మీరు పైగా కోప్పడుతున్నారా? సంపుతానని మరీ భయపెడుతున్నారా? తీసుకోండి, మరి నా వల్ల కాదంతే. పట్టుకోండి మీ శివలింగాన్ని. ఇప్పుడు మేము నిన్ను కోప్పడు, కానీ నీవు ఎంత కష్టమైనా గానీ శివలింగం నేలను స్పృశించకుండా చూడు. మేము నీకు బహుమతినిస్తాం. నారాయణ నారాయణ. దేవేంద్ర, చూస్తున్నారు కదా మీరు శ్రీ గణేశుని లీల. ఇప్పుడు ఈ గొర్రెల కాపరి పరమేశ్వరుని ఆత్మలింగాన్ని ఎప్పటిదాకా పట్టుకోగలడో?
రావణ మహారాజా, కొంచెం మీ శివలింగాన్ని పట్టుకోండి. ఈ శివలింగాన్ని పట్టుకోండి, మాకు ఈ పని చేత కాదంతే. ఓం నమః శివాయ. ఓ రావణ మహారాజా, ఓ రావణ మహారాజా, ఇది ఇంకా బరువెక్కిపోనాది. ఎట్టాగుండాదంటే దీని బరువుతో నన్ను నేలలో బాతుకుపోతానంతే. ఏమయ్యో ఇటున్నావా రావణ మహారాజా? ఓ రావణ మహారాజా, నాన్న మరి ఇక మోయలేనంటే మోయలేను. ఏమయ్యో రావణ మహారాజా, ఓ రావణ మహారాజా, ఇక మీన నాను మోయలేను నాయను. ఏంటిది, ఈయన సంధ్యావందనం ముగించమే లేదు. ఏమయ్యో రావణ మహారాజా, ఓ రావణ మహారాజా. ప్రథమ పూజ్యుడు పార్వతీ నందనుడు శ్రీ గణేశునికి దేవేంద్ర, ఉచ్చస్వరంతో శ్రీ గణేశునికి జయ జయధ్వనాలు చేయకండి, అన్యథా రావణుడికి సందేహం వస్తుంది. ఓం నమ శివాయ. నన్ను క్షమించండి పరమేశ్వర. ఏమిటిది, ఏమిటిది? ఆత్మలింగాన్ని భూమి మీద దించి నువ్వు ఎక్కడికి వెళ్ళావు దుష్టుడా? నేను నిన్ను ప్రాణాలతో విడివను. నా యొక్క ఈ 2 భుజాలలోనూ 20 భుజాల బలముంది. నేనిప్పుడే ఈ ఆత్మలింగాన్ని ఎత్తుకొని లంకకు తీసుకువెళతాను. మహాదేవా, నా ఈ దుర్దశకు బాధ్యులు తమరే. మీకు దేవతలు కలిసి చేసిన కుట్రను గురించి తెలియకుండా ఉండదు. ఎందుకు మీరు నాతో ఇటువంటి క్రూర పరిహాసం చేశారు? ఎందుకు మహాదేవా, ఎందుకు? जगन्नाथनाथं सदानन्दभाजं भवतभूतभवेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानि. దేవేంద్ర, పార్వతీమాత పూజించిన పరమేశ్వరుని ఈ ఆత్మలింగాన్ని ఇక్కడ స్థాపితం చేసిన యశస్సు శ్రీ గణేశునికి, జగత్పాలకుడైన శ్రీ మహావిష్ణువుకు చెందుతుంది. మనం వారిరువురికి ధన్యవాదాలు చెప్పవలసిందే.
ప్రథమ పూజ్యుడు పార్వతీ నందనుడు శ్రీ గణేశునికి ఇంకా జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువుకి జయము. బుద్ధి సిద్ధిల వినాయక, మనోవాంఛిత ఫలదాయక శ్రీ గణేశ మరియు జగత్పాలక శ్రీ మహావిష్ణు, మా ధన్యవాదాలను స్వీకరించండి. శివేచ్ఛానుసారం దేవాధిదేవుని పార్వతీమాత ద్వారా పూజితమైన ఈ ఆత్మశివలింగం శాశ్వతంగా ఈ క్షేత్రాన్ని పావనం చేస్తుంది. శ్రీగణేశుని అనంత కృప వల్ల ఈ జగత్తుకి రావణుని భయం నుండి విముక్తి ప్రాప్తించింది. ఏ వ్యక్తి మహేశ్వరుని ఈ పవిత్ర ఆత్మలింగాన్ని దర్శనం చేసుకుంటాడో అతనికి ఈ జీవితంలో భయం, రోగం, ఆపదల నుండి విముక్తి ప్రాప్తిస్తుంది. ఈ జగత్తుకి భయం, రోగం ఇంకా ఆపదల నుండి విముక్తి ప్రసాదించు ఈ పవిత్ర ఆత్మశివలింగం చిరకాలం వరకు వైద్యనాథ శివలింగం నామతో ప్రసిద్ధి చెందుగాక. ఈ పరమపావన క్షేత్రము రావణుని అచంచలమైన పరమ శివభక్తికి ప్రత్యక్ష పరిణామం. మనం కూడా మన పరమ శివభక్తితో భగవంతునికి ప్రార్థన చేయాలి. వారు పార్వతీమాత పూజించిన ఈ ఆత్మలింగానికి తమ దివ్య జ్యోతిని ప్రసాదించమని. ఓ భక్తవత్సల విశ్వనాథ ప్రభు శివశంకర, మేమందరం శివభక్తులం మీ దర్శనం కోసం వేచి ఉన్నాము. మేము మిమ్మల్ని ప్రార్థించేదేమంటే లోక కళ్యాణం కోసం మీరు ఈ ఆత్మలింగానికి మీ దివ్య జ్యోతిని ప్రసాదించమని. తమరు దర్శనమియండి పరమేశ, దర్శనమియండి. ఓం నమః శివాయ. పరాత్పర బ్రహ్మ పరమేశ్వర దేవాధిదేవ శివశంకరులకు జయము జయము జయము. మహావైద్యనాథ జ్యోతిర్లింగానికి జయము జయము జయము.